హాయ్ హలో వెల్కమ్ టు శ్రీనిలయం స్మార్ట్ లైఫ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. లంచ్ టైం అయింది కదండి, అందరికీ ఆకలేస్తుంది కదా. సో ఈరోజు తక్కువ ఆయిల్తో హెల్దీగా 3 రెసిపీస్ అనేవి ఎట్లా తయారు చేసుకోవాలి అనేది నా ఈ వీడియోలో అయితే ఒక్కసారి చూపిస్తున్నానండి. ఇక్కడ నేను మెంతికూర పప్పునైతే ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నానండి. ఇట్లాగా వేయించిన పప్పుతో చాలా హెల్దీగా అయితే మనకి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే నేను మెంతికూర పప్పుకి కొద్దిగా చింతపండునైతే నానబెట్టుకున్నానండి ఇక్కడ వాటర్లో. ఇది నానేలోపు నేను ఇక్కడ క్యారెట్ కూర అనేది చేస్తున్నాను కాబట్టి మనం ఇట్లాగా ముందుగా కట్ చేసుకోవాల్సినవన్నీ ఫాస్ట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే వంట చాలా తొందరగా అయితే అయిపోతుందండి. అన్ని ముక్కలుని ఇట్లాగా ఈవెన్గా చక్కగా కట్ చేసుకుంటే కూర అనేది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అట్లాగే ఈరోజు ఇంకొక థర్డ్ ఐటెం కింద నేను దోసకాయతో చిన్న చిన్న ముక్కలు చేసి పచ్చి ముక్కల పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇట్లాగా పచ్చి ముక్కల పచ్చడికి ఇట్లాగా దోసకాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇందాకడైతే మనం చింతపండు పులుసుని నానబెట్టుకున్నాం కదా, దాంట్లోకి కడిగిన మెంతికూరనైతే ఇట్లాగ నేను వేసేసుకుంటున్నానండి. అందులో నేను రుచికి సరిపడా సాల్ట్ని అలాగే కొద్దిగా ఇంగువని కూడా వేస్తున్నానండి. ఇందులోనే నేను ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపుని కూడా వేసుకున్నాక ఇందాక మనం కారం చూసుకుని మనం ఇక్కడ 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని అట్లాగే ఒక్క ఆనియన్ ఇట్లాగా పొడుగ్గా తరుక్కుని ఇట్లాగైతే వేసుకుంటున్నానండి. ఆనియన్ ముక్కల్ని ఇట్లా వేసుకుంటే మనం చాలా బాగుంటుంది. మరీ హై కాదు, సిమ్ము కాదండి, కొద్దిగా మనం మంటనైతే ఇట్లా మీడియంలో పెట్టుకుని మనం మూతని ఇట్లా తిరగేసి పెట్టుకుంటే పొంగిపోకుండా అయితే ఉడుకుతుంది. కాబట్టి మూతని ఇట్లా పెట్టుకుని నేను ఇట్లాగ ఉడికిస్తున్నాను. కొద్దిగా ఒక 5 నిమిషాలకి మనకి ఇట్లాగ బాయిల్ అయితే అవుతూ ఉంటుంది కదా. ఇట్లా బాయిల్ అవుతున్న ఈ పప్పులోపు మనం పక్కన ఒక బాండీని అనేది పెట్టుకుని కొద్దిగా ఆయిల్, చూసారా ఎంత తక్కువ ఆయిల్ అయితే వేసానో, ఈ ఆయిల్లో మనం 4 నుంచి 5 వరకు వెల్లుల్లిపాయలను అయితే ఇట్లాగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై అయిన ఈ ఆయిల్లో మనం ఇందాకడ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మనం ఈ ఆయిల్లో వేసి దోరగా అయితే ఫ్రై చేసుకుందాం. మనకి క్యారెట్ ఇక్కడ ఉడికినవి కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్లా డైరెక్ట్గా పచ్చి ముక్కలతో వేయించుకుంటుంది చాలా బాగుంటుందండి టేస్టీగా. కావాల్సిన వాళ్ళు మనం కొద్దిగా ఉడికిన క్యారెట్ని కూడా ఇక్కడ మనం కూర కింద చేసుకోవచ్చు. తర్వాత నేను కడిగి పెట్టుకున్న కొద్దిగా ఒక కరివేపాకు రెబ్బని కూడా నేను ఇందులో అయితే యాడ్ చేసేసుకున్నానండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కట్ చేసినవి ఇక్కడ నేను ఈ బాండీలో అయితే వేసుకుని కొద్దిగా దూరగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఈలోపు పప్పు అనేది ఉడికిపోయింది. ఇట్లాగా ఫ్రై చేసిన పప్పునైతే అంటే కొద్దిగా దోరగా వేయించుకున్న పప్పు అయితే చాలా టేస్టీగా అయితే వస్తుందండి పచ్చిపప్పు కన్నా. ఉడకడం కూడా చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇట్లా ఈ ఉడికిన ఈ పప్పుని ఇందాక బాయిల్ అవుతున్న ఆ పులుసులో, మెంతికూర పులుసులో అంటే చింతపండు వేసి మెంతికూర వేసాం కదండి, అందులోకి అయితే యాడ్ చేసేసుకున్నాను. ఈలోపు ఇక్కడ నాకు ఆనియను అట్లాగే క్యారెట్ కూడా వేగిపోయిందండి ఆల్మోస్ట్. నేను రుచికి సరిపడ సాల్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ అయితే మగ్గించుకుంటున్నాను. తర్వాత పప్పులోకి మనం ఇక్కడ తాలింపు అయితే పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్లో జీలకర్ర, ఆవాలు చిట్టపటలాడుతుండగా మనం ఆయిల్ కూడా చాలా తక్కువ అయితే మనం వేసుకోవచ్చండి. తాలింపుకి ఎంత కావాలంటే అంత ఆయిల్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అందులోనే నేను ఇక్కడ ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుని కొద్దిగా మినప్పప్పును కూడా ఇక్కడ వేయించుకుంటున్నాను. ఇట్లాగా తాలింపు వేగుతుండగానే మనం ఇక్కడ కొద్దిగా ఇంగువను కూడా ఈ తాలింపులో వేసుకుంటే చాలా టేస్ట్గా అలాగే సువాసనగా కూడా ఉంటుందండి పప్పు. పైన మనం వేగిపోయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇక్కడ వేగిపోయింది. ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేయించిన తర్వాత మనం ఆ తాలింపుని తీసుకెళ్ళి పప్పులో యాడ్ చేసేసుకోవడమేనండి. చాలా క్విక్గా అండ్ టేస్టీగా తక్కువ ఆయిల్తో మనకి ఇక్కడ మెంతికూర పప్పు అనేది చాలా టేస్టీగా అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. సో ఇక్కడతో మనకి ఒక వంటకం అయితే చాలా ఫాస్ట్గా హెల్తీగా అయితే రెడీ అయిపోయింది కదండి. ఇక మనకు ఆల్రెడీ పక్క బర్నర్ మీద క్యారెట్ అయితే ఫ్రై అయ్యింది కదా,
దానికి మనం రుచికి సరిపడా కారాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుందామండి. అంతే, పక్కన మనకి చాలా హెల్తీగా అండ్ టేస్టీగా క్యారెట్ కూర కూడా ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి. చాలా క్విక్గా, టేస్టీగా, తక్కువ ఆయిల్తో ఆల్రెడీ మనకి ఇక్కడ 2 ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇక 3వ ఐటెం కింద మనం ఇక్కడ దోసకాయనైతే ఇందాక చిన్న చిన్న ముక్కల కింద పక్కన పెట్టుకుని అయితే ఉంచుకున్నాం కదండి. ఆ పచ్చడికి ఏం చేయాలి అనేది ఒక్కసారి అయితే ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ చాలా మటుకు వేగిపోయింది కదా. పైన దింపే ముందు మనం కొద్దిగా ఈ క్యారెట్ మీద మనం కొబ్బరిని అయితే ఇట్లాగా కోరిని వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఇట్లా కొబ్బరి వల్ల ఆరోగ్యంతో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఎప్పుడైనా క్యారెట్ కూర ఇట్లా చేసినప్పుడు కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, లేదా పచ్చి కొబ్బరిని కూడా మనం ఇట్లా మిక్సీ చేసి వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి పొడినే యాడ్ చేశాను. ఇక మనం ముందులోగా చూపించినప్పుడు చిన్న చిన్న ముక్కల కింద అయితే ఇట్లా దోసకాయని కట్ చేసి ఉంచుకున్నాం కదా. ఇట్లా ఈ చిన్న సైజు దోసకాయ ముక్కల కింద కట్ చేసుకుంటేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా అయితే వస్తుందండి. ఇప్పుడు దీన్ని తక్కువ ఆయిల్తో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక్కసారి చూద్దాం. ఆ దోసకాయ ముక్కల మీద మనం కొద్దిగా పసుపుని ఇక్కడ యాడ్ చేసుకుందామండి. అలాగే కొద్దిగా మనం బాండీలో ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత దానిలో ముక్కలకి సరిపడా కొద్దిగా ఆవాలు అలాగే మెంతులను కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా ఇంగువ. ఈ ఇంగువ వల్ల పచ్చడి చాలా గుమగుమలాడుతూ వస్తుందండి. అలాగే కారం చూసుకుని దానికి తగ్గట్టుగా ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిర్చిని కూడా ఇక్కడ మనం చిటపటలాడిద్దాం. మనకి పోపు ఇక్కడ చిటపటలాడుతూ చాలా మంచి వాసనతో వేగుతోంది కదా. దీన్ని మనం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని చిన్న గోళీ సైజ్ అంతా చింతపండును కూడా మనం ఇక్కడే యాడ్ చేసేసుకుందామండి. అక్కడే రుచికి సరిపడా సాల్ట్ కూడా మనం ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని కూడా ఇక్కడ యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేనైతే 4 పచ్చిమిర్చిని వేశాను. అలాగే మనకి ఫ్రెష్గా దొరికే కొత్తిమీరని కూడా ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకుందామండి. అన్నీ ఇట్లాగా మెత్తగా నలిగి మనకి చూసారా, మనకి కారం అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. ఇందాక మనం పసుపు కలిపి ఉంచుకున్న దోసకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా, వాటిని మనం ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. మరీ మెత్తగా కాదండి, అలా అని మరీ బరకగా కాదు, ఇట్లాగా మీడియంగా అయితే మనం పచ్చడిని అయితే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నప్పుడు ఇంకా మనకి ఇక్కడ ముక్క అయితే కొద్దిగా కనిపిస్తోంది. అట్లా మనం ఇట్లా పచ్చడిని అయితే రుబ్బుకోవాలండి. మరీ పేస్ట్గా రుబ్బుకున్న ఈ పచ్చడి అంత టేస్ట్గా అయితే ఉండదు. కాబట్టి ఇట్లా మనం చూసుకుని కొద్దిగా బరకగా మనం వేసుకున్న మిక్సీని ఒక బౌల్లోకి అయితే తీసుకుని పైన మనం ఫ్రెష్ కొత్తిమీరని ఇంకొద్దిగా యాడ్ చేసుకుందామండి. అంతే, మనకి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఒక పక్కన ఇక్కడ టేస్టీ మెంతికూర పప్పు వేడిగా కొద్దిగా నెయ్యి వేసుకుని అన్నంలోకి వేసుకుంటే, అట్లాగే మనకి ఇక్కడ కొబ్బరి వేసిన క్యారెట్ ఫ్రై, అట్లాగే మనకి టేస్టీ దోసకాయ ముక్కల పచ్చడి కూడా ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా క్విక్గా టేస్టీగా మనం తక్కువ ఆయిల్తో కూడా ఇట్లాగా మంచి వంటకాయలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.